బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ విగ్రహం తల తీసేశాడు జంబులయ్య. సుత్తెతో కొట్టి విగ్రహం తలను పీకేశాడు జంబులయ్య. జంబులయ్యని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశాడేమో అని అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. మద్యం మత్తు కారణమా లేక రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నంద్యాలలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్ స్టాచ్యూకి సంబంధించిన ఆ తలని చూడొచ్చు. చేత్తో ఒక బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తినట్టు అలా ఆ తలని ఎత్తి మరి కొంతసేపు గాల్లో పెట్టి దాని తర్వాత కింద పెట్టాడు. దాని తర్వాత మరి తన ఫోన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. మరోపక్కన తలని తీసి కింద పడేశాడు. కింద పడేసి నడి రోడ్డులో మరి పట్టపగలే అక్కడ ప్రజలు అక్కడ స్థానికులు అందరూ తిరుగుతున్న సమయంలోనే మరి ఈ ఘటన చోటు చేసుకుంది. జంబులయ్య మద్యం మత్తులోనే ఈ పని చేశాడు. చూడొచ్చు, విజువల్ చూడండి. ఒక సుత్తుతోని కొట్టి మరి తీశాడు. తర్వాత తలని ఎత్తాడు. ఆ తలని ఎత్తి ఒక ట్రోఫీని ఎత్తిన విధంగా ఆ తలని ఎత్తి దాని తర్వాత కింద అక్కడే పెట్టేశాడు. దాని తర్వాత తన ఫోన్ను చూసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత తలని తీసుకొని దాని నుంచి పైకి కింద పడేసి దాని నుంచి ఆయన దిగే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద మరి నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ స్టాచ్యూని సుత్తుతో కొట్టి తలని ఎందుకు తీసేశాడు, దానికి గల కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే చేశాడా, ఇతర రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస సెంటర్లో నంద్యాల జిల్లాకి సంబంధించి నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ తలని ఎత్తాడు మరి ట్రోఫీ లాగా. మద్యం మత్తులో ఉండి చేశాడా, పట్టపగలే మరి ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సాధారణంగా మరి మాజీ ముఖ్యమంత్రి, పలుమార్లు గెలిచిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు. అందులో రాయలసీమలో తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. మరి అలాంటిది రాయలసీమకు సంబంధించిన నంద్యాల జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి హుసేన్ అందుబాటులో ఉన్నాడు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, అసలు సుత్తుతో తాని అక్కడ తలని పగల కొట్టి వైఎస్ఆర్ తలని తీసి ఒక ట్రోఫీ లాగా తని ఎత్తుకొని పట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్ అలా పెట్టాడు. తర్వాత ఆ తలనే మళ్ళీ కింద పడేయడం అంటే కావాలనే చేశాడు, ప్రాపర్గా ఒక కాన్షియస్గానే చేశాడు అన్నట్టు కనిపిస్తుంది విజువల్లో. ఏంటి మరి దీనిపైన ప్రాథమిక విచారణలో ఏం తెలిసింది ఇప్పటిదాకా? కళ్యాణ్, నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ పట్టణానికి సంబంధించినటువంటి శ్రీనివాస సెంటర్ అనేటువంటి ల్యాండ్ మార్క్. అలాంటి ల్యాండ్ మార్క్ సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం యొక్క తల తీసేసి మరి టోఫ్రీ సాధించినట్టు ఐకాన్ చేతి పైకి చూపించడం మాత్రం చాలా అనుమానాలకి తావిస్తుంది. అయితే గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఎవరనేటువంటి ఇతని పూర్తి వివరాలు తెలియనప్పటికీ అందరూ చూస్తుండగానే బహిరంగంగా రాయితో తీసుకొని మొత్తం తల భాగాన్ని మొత్తం కట్ చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కావాలనేటువంటి దురుద్దేశంతోనే కక్షపూరితమైనటువంటి దురుద్దేశాన్ని కొంతమంది చేయించి ఉంటారనేటువంటి కోణంలో వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డటువంటి వ్యక్తి ఉన్నాడో అతను తాగి ఉన్నటువంటి నేపథ్యం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. తాగినటువంటి మత్తులో చేశారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా దీని వెనుక ఉండి ఉద్దేశపూర్వకంగా చేశారనేటువంటిది మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా వైఎస్ఆర్ విగ్రహం తల తీసేయడం అనేటువంటిది రాయలసీమతో పాటు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇంత అవమానకరంగా తల తీసేసి చేయడం అనేటువంటిది చాలా చర్చనీయాంశమైంది. వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విగ్రహాల రాజకీయం కూడా చూసాం మనం గతంలో ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా వాడవాడ వైఎస్ఆర్ విగ్రహాలు వెలిసినటువంటి పరిస్థితి గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ విగ్రహాన్ని స్థానికంగా శ్రీనివాస సెంటర్ లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహంకు సంబంధించిన
తల తీసేయడం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు కనిపిస్తా ఉన్నాయి. నిందల్లో వైసీపీ నాయకులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ విగ్రహం మీద ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఇషాక్ మాట్లాడుతూ ఒకటే చెప్పారు, పూర్తి స్థాయిలో దీని వెనుక కుట్రపూరితంగానే రాజకీయ పార్టీ నాయకులు చేయించారు, దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఇప్పటికే సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనా శ్రీనివాస సెంటర్ లో అందరూ చూస్తుండగానే మామూలుగా ఎవరైనా విగ్రహాల మీద దాడి చేయాలి, ఏదన్నా డ్యామేజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఎక్కడో ఒక చోట ఎవరూ లేనటువంటి సమయంలో, అందరూ నిద్రపోతున్న సమయంలో, అర్ధరాత్రి వేళనో లేకపోతే తెల్లవారుజామునో లాంటి సమయంలో చేసేటువంటి సిచ్యువేషన్. కానీ అందరూ పట్టపగలే అందరూ చూస్తుండగానే బహిర్గతంగా అందరూ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక రాయి తీసుకొని శిల్పం చెక్కినట్లు వైఎస్ఆర్ యొక్క విగ్రహం చాలా ప్రశాంతమైనటువంటి, అంటే మనం వైఎస్ఆర్ విగ్రహం చూస్తే మౌనం పాటిస్తున్నట్లు కూర్చున్నటువంటి ఏదైతే ఆ విగ్రహం యొక్క రూపం ఉందో ఆ రూపం ఉన్నటువంటి తల తీసేయడం మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది. ఎవరు కూడా స్థానికంగా ఉన్నవారు ఏ ఒక్కరూ అడ్డుకోకపోవడం కూడా ఆ చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే తను తాగి ఉన్నటువంటి నేపథ్యం ఒకటి, తన చేతిలో రాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం ఒకటి, పైకి అక్కడ అడ్డుకోవాలన్నా కూడా ఆ దిమ్మ ఎవరైతే వైఎస్ఆర్ స్టాచ్యూ పెట్టినటువంటి దిమ్మ ఎక్కి ఆ కిందికి దింపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి తను పైకి ఎలా ఎక్కాడు ఏంటి అనేటువంటి దానిపైన పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీని మీద కూడా పూర్తిగా సమగ్రంగా విచారణ చెప్పి పోలీసులు యాక్షన్ తీసుకుంటాం అనేసి పోలీస్ శాఖ ఒకవైపు ఇప్పటికే చెప్పినటువంటి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైసీపీ శ్రేణులంతా కూడా ఈ యొక్క చర్య పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, అయితే హుస్సేన్, ఈ జంబులయ్య అనే వ్యక్తి, ఆ వ్యక్తి వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉంటాడు? ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడొచ్చా? ఏదైనా పార్టీకి అతనికి ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అంటే జంబులయ్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియదు. ఇతను స్థానికుడా లేకపోతే స్థానికేతరుడా? నంద్యాల పట్టణానికి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పక్కన చుట్టూ ఉన్నటువంటి సమీప గ్రామాలతో పాటు సమీప మండలాల ప్రజలంతా వస్తుంటారు. జంబులయ్య ఏ పార్టీకి చెందినవాడు? జంబులయ్య ఏమన్నా ఇతర పార్టీల్లో సభ్యత్వం ఏమైనా ఉందా? లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తే ఈ చర్యకు పాల్పడ్డా? లేకపోతే తాగినటువంటి మత్తులో ఏదైనా చేశాడా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంబులయ్యకు సంబంధించినటువంటి తను మన దినసరి కూలుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జంబులయ్య ఎవరు, ఏ పార్టీకి చెందినవాడు, లేకపోతే ఇతని ఈ చర్యపై వెనుక జంబులయ్యతో ఏ రాజకీయ పార్టీ అయినా చేయించిందా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులే రాజకీయం కోసము ఇలాంటి చర్యలకు ఏమన్నా ప్రోత్సహించారా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఈ జంబులయ్య వెల్లడిస్తే తప్ప బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. లేకపోతే తాగిన మత్తులు చేశాడనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఆ రకంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కళ్యాణ్, అయితే హుస్సేన్, ఇప్పుడు ప్రస్తుతానికి నంద్యాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందా? జిల్లా ఎస్పీ కానీ దీనిపైన పోలీసు యంత్రాంగం ఏమైనా స్పందించారా? కళ్యాణ్, ఘటన జరిగిన వెంటనే ఒక 10-15 నిమిషాల్లోనే స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ స్థాయి నాయకుడు ఇషాక్ తో పాటు మరికొంతమంది అంతా కూడా వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేశారు. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఈ చర్య వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉంటే వారిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ విగ్రహం తాకడం అనేటువంటిది ఒక సాహసోపితమైనటువంటి చర్య. అలాంటి చర్య ఎవరు చేశారో దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి వైసీపీ శ్రేణులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ చర్య నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఒక నంద్యాల నగరమే ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి ఐకాన్ లాంటి వాడు వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధానంగా వైఎస్ఆర్ పేరుతోనే ఆ పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ దేవుళ్లాగా భావిస్తుంటారు వైఎస్ఆర్ యొక్క
ప్రతిమని వైఎస్ఆర్ని అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూల్చడము, ఈ తల తీసేయడం అనేటువంటి చాలా అవమానకరంగా కార్యకర్తలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ ఘటన జరిగి సుమారుగా ఒక గంటన్నర అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆదివారం, అందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మన విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ వ్యక్తి ఆ శ్రీనివాస సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎక్కి దాని తర్వాత ఆ తలని ఒక రాయితోని కట్ చేసి ఆ తలని ఒక ట్రోఫీని ఎత్తినట్టు ఎత్తాడు. దాని తర్వాత దాన్ని కింద పడేశాడు. మధ్యలో తన సెల్ ఫోన్ తీసుకొని మరి ఒక కాల్ చేసే ప్రయత్నం చేశాడా, మొత్తానికైతే ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశాడా. మరోపక్కన వైఎస్ఆర్ స్టాచ్యూ ఒకసారి చూస్తే బుద్ధుడిలాగా ఒక ధ్యానం చేసే ఒక పొజిషన్లో ఉన్న ఆ స్టాచ్యూ లాగా కనిపిస్తుంది. తర్వాత ఆ తలని తీసిన తర్వాత మళ్ళీ తీసి ఆ చేతుల పైననే దాన్ని పెట్టడం జరిగింది కొంతసేపు. తర్వాత తన ఫోన్ని తీసుకున్నాడు. ఫోన్లో మరి ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు, ఎవరికైనా ఫోన్ చేసే ప్రయత్నం చేశాడా. దాని తర్వాత మనం చూడొచ్చు తలని కింద పడేశాడు. కింద పడేసి కూడా వదిలిపెట్టలేదు, దాన్ని పట్టుకొని మరి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కింద పడేసి ఎస్ ఎగ్జాక్ట్లీ తన మళ్ళీ ఒక్కసారి దాన్ని పట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి ఈ ఘటన చోటు చేసుకున్నాక ఒక 10-15 నిమిషాలలోనే ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు, నంద్యాలలో ఉన్న నాయకులు అందరూ కూడా స్పందించారు. హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ ఇషాక్ స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్ళి ఆయన ఈ ఘటన గురించి మాట్లాడడం జరిగింది. ఒకసారి మనం విజువల్లో చూడండి, ఒక రాయితో ఆ తలని కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మెడ భాగంలో అలాగే తలపైన కొట్టి దాన్ని విరగొట్టే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో అలా ఒక రాయితో ఆ మెడ చుట్టూ చూడండి, చుట్టూరా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడు పూర్తిగా దాని మెడ చుట్టూ కొడుతున్నాడు, కంటిన్యూస్గా కొడుతున్నాడు. ఇదంతా పగలు, అందులోనూ మరి ముఖ్యంగా శ్రీనివాస సెంటర్ అనేది ఒక మెయిన్ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. నంద్యాల జిల్లాలో ఒక పాదయాత్ర చేస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్కి సంబంధించిన విగ్రహాలని స్థాపించారు. దాంట్లో శ్రీనివాస సెంటర్లో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఆ విగ్రహం కూడా అప్పుడు స్థాపించింది అంటూ కూడా మా ప్రతినిధి హుస్సేన్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద మనం చూడొచ్చు విజువల్స్లో కంటిన్యూస్గా అలా ఒక రాయితో గట్టిగా కొట్టి ఆ తలని మొత్తానికైతే పీకేసిన తర్వాత కూడా ఒక ట్రోఫీని ఎత్తుకొని మళ్ళీ ఆ విగ్రహానికి సంబంధించిన చేతులపైన కొంచెం పెట్టాడు. తర్వాత కింద పడేశాడు. కిందికి వెళ్ళిన తర్వాత కూడా ఆ తలని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. సో ఒక రకంగా హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది ప్రస్తుతానికి నంద్యాల జిల్లాలో. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అంటూ కూడా ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వైసీపీకి సంబంధించిన నాయకులు, నేతలు వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను చేస్తామంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరొక పక్కన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఎమ్మెల్సీ ఇషాక్ కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. బాధతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఎవరన్నా కానీ వాళ్ళను కఠినంగా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది. ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఇటువంటి సెంటర్లో ఈ రకంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. క్లియర్గా మీ ద్వారా అడుగుతా ఉన్నారు, ఎవరైనా సరే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కి చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. వాడెవడన్నా కానీ ఇటువంటి చర్య తీసుకున్న వ్యక్తి తప్పు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. మా నాయకుడు కదా, మన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉండే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకి ఈ రకంగా చేయడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వంలోనే ఇటువంటి చర్యలు జరుగుతాయి తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి చర్యలు జరగవని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. దీని మీద వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారా, చేసినారా? కొంతమంది చెప్తా ఉన్నారు బార్లో ఏదో పందెం చేసుకున్నాడు, తాగినాడు, వచ్చి ఏమన్నా కానీ ఏ చర్యలైనా సరే వాడిని కఠినంగా శిక్షించాలి, దానికి న్యాయం జరగాలి. అంతవరకు మేము అన్ని రకాలుగా పోరాడతాము.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. ఎమ్మెల్సీ ఇషాక్ ఏ మహానాయకుడికి కూడా ఇలాంటి అగౌరవం జరగకూడదు అంటూ ఎమ్మెల్సీ ఇషాక్ చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతానికి నంద్యాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ధర్నాకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడిని వదిలిపెట్టకూడదు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా చెప్తున్నారు. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా వాస్తవానికి ఏ మహానాయకుడికి కూడా ఇలాంటి అగౌరవం జరగకూడదు అంటూ ఎమ్మెల్సీ ఇషాక్ చెప్పుకొచ్చారు. విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఆ వ్యక్తి మద్యం మత్తులో చేశాడని మీరు భావిస్తున్నారా, లేక కావాలనే చేశాడని మీరు భావిస్తున్నారా? మద్యం మత్తులో చేస్తే ఎవరైనా ఏ విగ్రహానైనా కొట్టి అలా ధ్వంసం చేసి వెళ్ళిపోతారు, కానీ తలని తీసి ఆ తలని పట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయరు. ఈ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఒక రాయితో పాటు ఆ తలని తీసే ప్రయత్నం చేశాడు. మొదటగా తలని తీసేసిన తర్వాత చూడొచ్చు మన విజువల్లో కింద పడేసి దాన్ని తన చేతులతో పట్టుకొని మరి వెళ్తున్న విజువల్ని మనం చూస్తున్నాం. అంటే కావాలని ఆ తలని, వైఎస్ఆర్కి సంబంధించిన తలని టార్గెట్ చేశాడు. తలని తీయాలి, మొండంగా వదిలేయాలి అన్న ఉద్దేశం చాలా క్లియర్గా కనిపిస్తుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ విజువల్లో చూడండి. మొదటగా ఆ తలని తీసి చేతిలో పెట్టినాక తన ఫోన్ని తీసుకున్నాడు. తన ఫోన్ తీసుకొని మరి ఎవరికైనా కాల్ చేసే ప్రయత్నం చేశాడా, ఏదైనా కాల్ వచ్చిందా, లేక ఫొటోస్ తీసుకునే ప్రయత్నం చేశాడా? మొత్తం మీద దాని తర్వాత తలని తీసుకొని శ్రీనివాస సెంటర్లో ఉన్న ఆ విగ్రహం దగ్గర కిందకి దిగి ఆ తలని తీసుకొని తనతో పాటే తీసుకొని మరి వెళ్ళిపోయాడు ఈ జంబులయ్య అనే ఒక వ్యక్తి. ఈ జంబులయ్య అనే వ్యక్తి మరి ఎక్కడి పర్సన్, ఏం చేస్తూ ఉంటాడు? ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తియా, టీడీపీ పార్టీకి కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తియా, లేక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా? రెండు రకాల వాదనలు వస్తున్నాయి ఇక్కడ. మరి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి చర్యలు చేపడతాము, నిరసనలు తెలియపరుస్తాము అంటూ వైసీపీ పిలుపునిచ్చింది ఒక పక్క. మరోపక్క పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, నాయకులు 15 నిమిషాల వ్యవధిలోనే ఆ శ్రీనివాస సెంటర్కి చేరుకొని వాళ్ళు ధర్నాకి దిగారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం మీద ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఏ నాయకుడికి కూడా, ఏ విగ్రహానికి కూడా ఇలాంటి అగౌరవం జరగకూడదు అని నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ జంబులయ్య అనే వ్యక్తి మద్యం మత్తు వల్ల ఇలాంటి ఒక దుశ్చర్యకు పాల్పడ్డాడని మీరు భావిస్తున్నారా, లేక కావాలనే ఇలాంటి చర్యలు చేశాడు అని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం చూడొచ్చు, పట్టపగలు అంతమంది స్థానికులు అక్కడ మనం చూడొచ్చు, అందరూ విస్తుపోయి చూస్తున్నారు. ఎవరి వ్యక్తి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ విస్తుపోయి ప్రజలందరూ అక్కడ ఆగిపోయి మరి చూస్తున్న
విషయం చూస్తున్న సంఘటన అని చెప్పుకోవచ్చు. చూడండి, తల ఎత్తాడు ఒకసారి, ఆ తలని ఒక ట్రోఫీ లాగా, అంటే నేనేదో సాధించాను అని చూపించే ప్రయత్నం చేశాడు జంబులయ్య. ఆ తలని పలుమార్లు ఒక రాయితో బాది దాన్ని తీసి తలని ఎత్తి సాధించాను నేను అన్న నిదర్శనంగా ఆ తలని ఎత్తాడు. దాని తర్వాత కింద పడేసి చూడండి ఆ తలని తీసుకొని మరి వెళ్తున్నారు. పక్కనే అక్కడున్న స్థానికులందరూ కూడా షాక్కు గురయ్యారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక మహానాయకుడికి సంబంధించిన విగ్రహాన్ని మరి అలా ఆ విగ్రహం తలని తీసేయడం, అగౌరవపరచడం సరైంది కాదు. దీనివల్ల మరి అవాంఛనీయ ఘటనలు ఏమైనా చోటు చేసుకునే ప్రయత్నాలు చేస్తారా? వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాము అంటూ చెప్పుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి సాధారణంగా మా ప్రతినిధి హుసేన్ చెప్పినట్టు సాధారణంగా ఇలాంటి చర్యలు చేపడితే అర్ధరాత్రి వేళ ఎవరు లేని సమయంలో చేస్తారు. కానీ జంబులయ్య పట్టపగలు నడి రోడ్డు పైన, అందులోనూ చాలా బిజీగా ఉండే ఒక ల్యాండ్ మార్క్ అయిన శ్రీనివాస సెంటర్, నంద్యాల జిల్లాలో నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మనం విజువల్స్లో చూడొచ్చు ఎంతగా, అంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే, అంటే కావాలనే వచ్చాడా, అతను తాగి ఉన్నట్టు మీకేమైనా అనిపిస్తుందా, మద్యం సేవించినట్టు అతని బిహేవియర్లో మీకేమైనా అతను మద్యం సేవించినట్టు అనిపిస్తుందా? ఒకవేళ మద్యం సేవించి ఉంటే ఆ పైనుంచి పడిపోతే ఆ ప్రమాదానికి కూడా జంబులయ్య గురయ్యే అవకాశం ఉంది, తనకు కూడా తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంది. అయినా కూడా అంత రిస్క్ చేశాడని మీరు భావిస్తున్నారా? తనని ఎవరైనా ప్రేరేపించారా? ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రేరేపించారా? లేకపోతే స్వతహాగానే అతనికి పార్టీకి కానీ అలాగే వైఎస్ఆర్కి కానీ తనకి విభేదాలు ఉండడం, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాల వల్ల ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని మీరు భావిస్తున్నారా? అతని బాడీ లాంగ్వేజ్ చూడండి, అతని బాడీ లాంగ్వేజ్లో మద్యం సేవించాడని మీకు అనిపిస్తుందా లేదా? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చూడండి, తలని ఒక ట్రోఫీ లాగా ఎత్తి తర్వాత చేతిలోనే పెట్టి తన ఫోన్ని చూస్తున్నాడు. తనకేమైనా ఫోన్ చేశారా, ఎవరైనా పని అయిపోయిందని అడుగుతున్నారా, లేకపోతే తనే ఎవరికైనా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా, లేదా ఆ ఫొటోస్ని ఏమైనా తీసే ప్రయత్నం చేస్తున్నాడా? మొత్తం మీద పట్టపగలే నంద్యాల జిల్లాలో ఇలాంటి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏ నాయకుడికి, ఏ విగ్రహానికి కూడా ఇలాంటి అగౌరవం జరగకూడదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చూడండి, బ్యాక్ డ్రాప్లో ఎంతోమంది అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విస్తుపోయి, బ్యాక్ డ్రాప్లో చూడండి, అటుగా వెళ్ళే బైక్ మీదే వెళ్ళే వ్యక్తులు, ఆటోలో వెళ్ళే వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఆగి చూస్తున్నారు. ఎవరి ఈ వ్యక్తి, ఎందుకు ఇలాంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నాడు అంటూ షాకుకు గురయ్యారు. చూడండి, అక్కడ ఎంతగానో స్థానికులు, ప్రజలు కూడా గుమ్మిగూడారు. ఒకప్పుడు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పాదయాత్ర చేస్తున్న సమయంలో మరి ఆయన విగ్రహాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విగ్రహాలు వెలిశాయి, విగ్రహాలని స్థాపించారు. అందులో భాగంగానే నంద్యాల జిల్లాలోని శ్రీనివాస సెంటర్లో ఈ విగ్రహాన్ని కూడా స్థాపించారు. ఆ విగ్రహం కూడా ఒకసారి మనం చూస్తే ఒక ధ్యానం చేసే పొజిషన్లో ఆయన కూర్చున్న విగ్రహం అని చెప్పచ్చు. కొంత శాంతికి ప్రతీకగా అలాంటి పొజిషన్లో కూర్చున్న విగ్రహం చెప్పచ్చు. అయినా కూడా చూడండి, తలని పైకి ఎత్తి కొన్ని సెకండ్లు పైకి ఎత్తాడు, తర్వాత దాన్ని మళ్ళీ ఆ చేతుల దగ్గర పెట్టాడు. దాని తర్వాత తన ఫోన్ని చూసుకొని కిందకే దిగి మళ్ళీ ఆ తలని కింద పడేసి ఆ తలని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మరి ఆ జంబులయ్య అనే వ్యక్తి ఎవరు, ఏ గ్రామానికి సంబంధించిన వాడు, నంద్యాల జిల్లాకి సంబంధించిన వ్యక్తి అయినా, ఆ టౌన్కి సంబంధించి, ఆ సిటీకి సంబంధించిన వ్యక్తి అయినా, ఇతర జిల్లాలకు సంబంధించిన వ్యక్తి, ఆ కోణంలో ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటామంటూ పోలీసులు ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణలో జంబులయ్యని మరి అరెస్ట్ చేస్తారా కాసేపట్లో? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే వైఎస్ఆర్ విగ్రహంపై ఎందుకు దాడి చేశాడు? మద్యం మత్తులో దాడి చేశాడా, కావాలనే దాడి చేశాడా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే
ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ధర్నాకి దిగిన విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దినం బాధతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఎవరన్నా కానీ వాళ్ళను కఠినాది కఠినంగా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది. ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఇటువంటి సెంటర్లో ఈ రకంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. క్లియర్గా మీ ద్వారా అడుగుతా ఉన్నారు, ఎవరైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కి చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. వాడెవడన్నా కానీ ఇటువంటి చర్య తీసుకున్న వ్యక్తి తప్పు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. మా నాయకుడు కదా, మన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉండే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకి ఈ రకంగా చేయడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వంలోనే ఇటువంటి చర్యలు జరుగుతాయి తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి చర్యలు జరగవని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. దీని మీద వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారా, చేసినారా? కొంతమంది చెప్తా ఉన్నారు బార్లో ఏదో పందెం చేసుకున్నాడు, తాగినాడు, వచ్చి ఏమన్నా కానీ ఏ చర్యలైనా సరే వాడిని కఠినాతి కఠినంగా శిక్షించాలి. దానికి న్యాయం జరగాలి. అంతవరకు మేము అన్ని రకాలుగా పోరాడతాము.